మారలేదు, నువ్వు మాకు చెప్తున్నావు ఏంటని కూడా అంటారు. ఇది ఏదైతే ఉందో అది కట్టి మళ్ళీ రాసేమో దేవుడు ఎంతగానో మంచి విజయాన్ని ఇచ్చాడు. ఆ యొక్క థాట్ దేవుడు మీలో పెట్టడం అనేది అది చాలా మంచి గొప్ప ధన్యత అన్న మీకు ఇచ్చింది. ఈ ఆపర్చునిటీ ఎలా అంటే అప్పుడు మా సాక్ష్యం ఉందంటే ఓన్లీ మా కుటుంబం వరకు, సంఘం వరకు ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా ఇంత మంచి ప్లాట్ఫామ్లో చెప్పాము కాబట్టి ఏమో అందరూ వినకపోవచ్చు, ఒక్కరు బలపడినా అది ఒక ఆత్మను రక్షించడం అవుతుంది. హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో, అంటే ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు కదా, సో వీళ్ళతో మాట్లాడుతూ కొన్ని ఒపీనియన్స్ ద్వారా మీ అందరికీ కొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ఆశతో ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ మీటప్ని స్టార్ట్ చేసుకుందాం. మహాగండ మహానజ్ర నిత్య నివాసి తండ్రి నాయన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఆశ్చర్యకరుడ, నీకు వేలాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ యొక్క బంగారు పాదములకే వేలాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, మా మధ్యలో ఉన్న జ్యోతిబాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకిచ్చిన తలాంపుని బట్టి నీకు వేలాది వందనములు స్తుతి స్తోత్రములు ప్రభా. మేము తండ్రి కొద్దిమందిగా కూడి తండ్రి నీ నామాన్ని గణపరచడానికి, నీ మాటలు తండ్రి ఇక్కడ మాట్లాడడానికి ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని నామం నడుచున్నాను ప్రభా. ఆది నుంచి అంతం వరకు తండ్రి నీవే మా మధ్యలో ఉండి నడిపిస్తూ ఉన్నాము. ఈ చిన్ని కృతజ్ఞత స్తుతి ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గేమ్ ఆడుకుందాం. గేమ్ అంటే ఏం కాదు, ఇప్పుడు దీంట్లో పేపర్స్ ఉన్నాయి కదా, అంటే దంశలాట్స్ అందరికీ తెలుసు కదా. సో దీంట్లో ఒక నేమ్స్ టైప్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఇప్పుడు డేవిడ్, గోలియాత్, ఇలా నేమ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఇప్పుడు మీరు ఒక్కొక్కరు పిక్ చేసుకోవాలి. సో మీరు నోట్తో చెప్పకుండా, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా యూజ్ చేయకూడదు. మీరు ఎలా చెప్తారో మిగతా నేను చెప్పను, ఎందుకంటే నేనే రాశాను కాబట్టి నేను ఆన్సర్ చెప్పను. సో మిగతా వాళ్ళ ద్వారా ఆన్సర్ చెప్పండి. నువ్వే చూడాలి, మిగతా వాళ్ళు చూడకూడదు, అంతే కదా. నువ్వు చూసుకొని ఓకే స్టార్టా. నువ్వే నోట్ ద్వారా చెప్పకూడదు, కానీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పు. ఇదే సింపుల్, ఓకే కదా. దీంట్లో ఒక కష్టమైనది ఉన్నది, అది నాకే చేయడం రాదు, మరి తెలీదు, ట్రై చేయి. నువ్వు చూస్తావు ఏంట్రా? సరే, మళ్ళీ దీంట్లో షఫుల్ చేసి కరెక్ట్, ఫైన్, బాగా చెప్పావు. ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు చెప్పింది కదా, డేవిడ్ అక్కడ నుండి ట్రై చేసింది అనమాట. డేవిడ్ నుండి గొలియాత్కి వెళ్ళారు అలా చెప్పి, అలా ఓకేనా. అలాగా మీరు కొత్తగా ఏమన్నా వస్తే చెప్పండి. నెక్స్ట్ హింట్ ఏమన్నా? నేను యాక్షన్ చేయనా? సరే, సిస్టర్ బదులు నేను యాక్షన్ చేస్తాను. నాకే చేయడం రావట్లేదు. నువ్వు చెప్పకూడదు, ఓకే. చెప్పు. ఓకే, అంతే. చెవి నరికేసింది పీటరే కదా, అదే ఆన్సర్. ఇంకా చాలా చెప్పొచ్చు, పేతురు వల లాగడం. సో అవన్నీ ఎందుకులే కష్టం అని చెప్పేసి చెవి నరికేయడం, అది పేతురే కదా చేస్తుంది. సో అలా ఈజీ, ఓకే. అబ్రహాం, నెక్స్ట్ ఇస్సాకు,
ఇంకా దాన్ని మనం చాలా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా యాకోబు అనేటప్పటికి ఏషావు యాకోబు గురించి తీసుకొస్తే తన రోమ చర్మములు ఏషావు కదా రోమచరం వాళ్ళ అన్న అని అలా కూడా తీసుకురావచ్చు. బెత్లెహేం, మేరీ, గొర్రెల కాపరులు అంతే. ఎవరా? అహరోన్. ఇప్పుడు ఆ గేమ్ చాలా బాగా ఆడారు. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఏంటంటే నేను ఎమోజీస్ చూపిస్తాను. ఓకే, చాటింగ్లో ఎమోజీస్ తెలుసు కదా. సో ఆ ఎమోజీస్ చూపిస్తా. ఆ ఎమోజీస్లో దాన్ని బట్టి ఒక క్యారెక్టర్ని చెప్పాలి. అది క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ క్యారెక్టర్ని చెప్పాలి. నీకేమనిపిస్తుంది? ఫస్ట్ వన్ చూస్తే ఏ క్యారెక్టర్ గెస్ చేయలేదు? ఒకసారి సంసోన్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగో చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. హెయిర్ కట్ ఎవరికి బలం? సంసోన్కే కదా. నోవా. సరిగ్గా చూడు. సెకండ్ వన్ దావీదు. పాసా? ఓకే, సెకండ్ వన్. ఓకే, నేను చెప్తాను ఆన్సర్ చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కిరీటం ఉంది. కిరీటం అంటే ఎవరు? రాజు. నెక్స్ట్ మీకు తెలిస్తే దాంట్లో ఇద్దరు నా పిల్లలు అని చెప్తే నరికేయమని చెప్పేసాను. ఎవరు అక్కడ? నెక్స్ట్ మందిరం, సొలొమోన్. ఓకే, అది మన జీవితాల్లో చాలా అద్భుత సాక్ష్యాలు దేవుడు చేసి ఉంటారు కదా. అయితే మనం ఊహించని రీతిగా నీ జీవితంలో ఏమన్నా ఒక మిరాకిల్ నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు? నా పేరు అనుష. నేను ఇప్పుడు జిఎన్ఎం అయిపోయింది, జాబ్ చేస్తున్నాను, నర్సింగ్ అనమాట, స్టాఫ్ నర్సు. కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు జిఎన్ఎంలోనే ఒక మిరాకిల్ జరిగిందనమాట. అది ఏంటంటే మాది కాకినాడ అండి. ఇక్కడ జాబ్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఎగ్జామ్స్ రాస్తుంటే ప్రతి ఇయర్ వచ్చేసి జిఎన్ఎం వచ్చేసి 3 years అనమాట. ప్రతి ఇయర్ వచ్చేసి కాకినాడలోనే జిఎస్ఎల్ వచ్చేది సెంటరు. ఎప్పుడైతే సెంటర్ మారింది లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చేసేటప్పటికి అమలాపురం కిమ్స్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలా ఉందో ఇంకా ఫైనల్ ఇయర్ కూడా అలానే ఉంటుంది కదా అని చెప్పేసి అని మేము ప్రిపేర్ అయ్యి అలా వెళ్ళాము. కాకపోతే మేము ఎంత ప్రయత్నించి మేము రాసేటప్పటికీ కూడా ఒక సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది. ఇంకా చాలా బాధ అనిపించింది. ఉన్నాయే 3 subjects, దాంట్లో మళ్ళీ ప్రాక్టికల్స్, మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని ఇంకా చర్చిలో ఎవరైతే కొంచెం స్పిరిచువల్గా లీడ్ చేసే అన్న వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళకి చెప్తే ఏమవుతురా ప్రేయర్ చేసుకో అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ప్రేయర్ చేసుకొని మళ్ళీ సప్లిమెంటరీ ఏదైతే ఉందో అది కట్టి మళ్ళీ రాసాము. దేవుడు ఎంతగానో మంచి విజయాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నిజంగా దేవునికి చాలా థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ తెలడు అందరికీ. నా పేరు అనిత. నేను అమలాపురం నుంచి వచ్చాను. సేమ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను, కేకేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జిఎన్ఎం కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మొత్తం ఒక 5 members. మేము 3 members సిస్టర్స్, నేను, మా బ్రదరు. మా పేరెంట్స్ అయితే చాలా కష్టపడి చదివించారు మమ్మల్ని. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే నా ఆపరేషన్ విషయం ఎంతగానో హెల్ప్ చేశారు దేవుడు. నేను ఒక్కదాన్నే ఉన్నా, మా అమ్మ ఉన్నారు, కానీ నా తండ్రి నాకు తోడున్నాడు. చాలా భయం వేసింది. ఫస్ట్ ఆపరేషన్ ఇయర్కి అయింది, లెఫ్ట్ ఇయర్కి అయింది నా ఆపరేషను. నేను మా అమ్మ వెళ్ళాము. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేయండి అమ్మా 3 months, తర్వాత తగ్గకపోతే కాక ఆపరేషన్ చేద్దామని చెప్పారు. ట్యాబ్లెట్ యూజ్ చేస్తే బట్ క్యూర్ అవ్వలేదు, ఆపరేషన్ పడుతుంది అన్నారు. నాకు
చాలా భయం ఆపరేషన్ అంటే. ఫస్ట్ ఆపరేషన్ నాకు అది ఒక 2 monthsలోనే నాకు మొత్తం క్యూర్ అయ్యాను నేను. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. టైం గురించి చూస్తున్నాను అనమాట. నేను చెప్తున్నప్పుడు మాత్రం అనేక నా జీవితంలో ఏమేమి జరిగాయి అన్నది నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు. నిజంగా ఒక చిన్న విషయం చెప్పాలంటే చిన్నది రివీల్ చేస్తాను. నా పేరు జ్యోతిబాబు గారు. ఇప్పుడు మన జీవితంలో ఓన్లీ వాక్యం ద్వారా కాకుండా పాటల ద్వారా కూడా మనం ఆదరించబడతాం కదా. అలా ఏమన్నా మిమ్మల్ని ఒక పాట మిమ్మల్ని ఆదరించబడిన ఒక సాంగ్ ఏమన్నా చెప్తావా? ఏం సాంగ్? చెప్తాను. అంటే నేను చిన్నప్పటి నుంచి విన్న సాంగ్ మీ అందరికి కూడా తెలుసు అనమాట. ఆ సాంగ్ ప్రేమించేదని అధికముల చూడులేని గువ్వల దారి తప్పి. ఆ సాంగ్ అంటే ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మన జీవితంలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి కదా, దేవుడు చేస్తాడు మన జీవితంలో. సో అసలు మీరు ఊహించని రీతిగా ఏమన్నా మీ జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ని షేర్ చేసుకుంటాం? షూర్. నా జీవితంలో దేవుని చేసిన గొప్ప మిరాకిల్ ఏంటంటే ప్రతిదీ మిరాకిలే, ఎవ్రీథింగ్ మిరాకిలే. ఆయన చేసేది ప్రతి ఒక్కటి అద్భుతమైన నా జీవితంలో. ప్రతిరోజు ఆయన ఏదో ఒక మిరాకిల్ చేస్తూనే ఉంటాడు నా లైఫ్లో. కానీ మీకు ఒక్కటి అడిగారు కాబట్టి నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఇట్స్ మై సాల్వేషన్, నా రక్షణ. నా రక్షణ ఏంటంటే బిఫోర్ నా పాస్ట్ ఒకటన్నా, ఆఫ్టర్ సాల్వేషన్ నా లైఫ్ ఇంకొకటి. సో బిఫోర్ నేను ఎలా ఉండేదాన్ని అంటే ఈ లోకంలో చాలా పడిపోయాను మొత్తం. అదొక పెద్ద టెస్ట్ మనీ అనమాట నాది. చాలా ఇప్పుడు మీరు అంటారు కదా నాది ఒక టెస్ట్ మనీ అని. సో అలాగే నాకు కూడా చాలా పెద్ద బిగ్ అనమాట. వెరీ బ్యాడ్ పాస్ట్ ఉంది. లైక్ నేను సాల్వేషన్ 2024లో రక్షణ పొందాను అనమాట. Jan 1st పొందిన తర్వాత అప్పటి నుంచి దేవుళ్ళలోకి వస్తే అందరూ ఏమనుకుంటారంటే బ్యూటిఫుల్ లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటారు. బాగుంటుంది కానీ కష్టాలు కూడా అలానే ఉంటాయి సేమ్. సో ప్రతిదీ ఏది మంచిగా ఏం వెళ్ళదు. సో ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్కరు మనుషులు బాధ పెడతారు. సో ఎంతోమంది ఎన్నెన్నో అంటారు, ఏంటి దేవుల్లోనే ఉంటున్నావు ఏంటి, ప్రేయర్కి ఏంటి, చర్చ్కి ఏంటి, ఫాస్టింగ్స్ ఏంటి అని చెప్పేసి మన ఇంట్లోనే మనల్ని చాలా అంటారు. కొత్తగా ఎప్పుడు లేదు, కొత్తగా ఏంటి కొత్తగా ఏంటి అసలు ముందు లేదేంటి అని చెప్పేసి. సో ఆ టైంలోనే మనకి బాగా శోధనలు ఎక్కువ వస్తాయి అనమాట. అది నా లైఫ్లో జరిగింది. బై బార్నే లైక్ క్రిస్టియన్గానే మేము పుట్టామన్నమాట. అయితే నా కుటుంబంలో అందరూ ఇంకా రక్షణ తీసుకోలేదు అంటే అప్పటికి. సో మా మదర్ ఫాదర్ రక్షణ తీసుకున్నారు కానీ వాళ్ళు నిజమైన క్రైస్తత్వంలో లేరనమాట. అంటే ఎలా ఉంటున్నారంటే లూక్వామ్ క్రిస్టియన్గా ఉంటున్నారనమాట. సో బయట ప్రతిదీ చేస్తున్నారు అండ్ లోపల కూడా అన్నీ ఉంటున్నాయి అనమాట. అంటే చర్చ్కి వెళ్తారు వచ్చిన తర్వాత అన్నీ. సో తెలుసు కదన్నా లూక్వామ్ క్రిస్టియన్ అంటే ఎలా ఉంటారో. సో అలా ఉన్నారనమాట. సో నేను వాళ్ళ కోసం ఐ యూజ్ టు స్టార్ట్ ప్రేయింగ్ అనమాట. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా పేరెంట్స్ కోసం. నాకు 3 సిబ్లింగ్స్ అనమాట, 2 తమ్ముళ్ళు 1 చెల్లి. సో వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. నిజమైన దేవుడు నీవని తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటో జస్ట్ ముందు ఏంటంటే నేను ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేయలేదు. నా ఫ్యామిలీ మారాలి కదా. ఫస్ట్ మన కుటుంబం మారితేనే నెక్స్ట్ మనకంటూ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పినా వింటారు. అంటారు నీ కుటుంబమే మారలేదు నువ్వు మాకు చెప్తున్నావు ఏంటని కూడా అంటారు. సో అందుకే నేను నా కుటుంబంని దేవునిలో నడిపించాలి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి 7 days వాటర్ ఫాస్ట్ చేశాను అనమాట. నా ఫ్యామిలీని మీరు మార్చండి. సో నిజమైన దేవుడు నీవని తెలుసుకోవాలి. లూక్వామ్గా ఉండకూడదు వాళ్ళు. ఇక్కడ ఎన్నెన్నో అన్నీ కొనుక్కుంటాం, అన్నీ సంపాదించుకుంటాం కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు హెల్కి వెళ్తారా హెవెన్కి వెళ్తారా. సో ఇంకొక లైఫ్ అనేది మనకు ఉంది అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మా ఫ్యామిలీలో హోల్ ఫ్యామిలీలో అందరూ క్రిస్టియన్సే కానీ ఎవరికి ఏమీ తెలియదు అనమాట. నిజంగా హోలీ స్పిరిట్ అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా పొందుకుంటాము, అసలు దేవునితో ఎలా సహవాసం చేయాలని ఎవరికి తెలియదు అనమాట. చర్చ్కి వెళ్తారు వస్తారు కానీ ఏదో లూక్వామ్గా బ్రతికేస్తున్నారు నూలువెచ్చనుగా. దేవుడు ఎలాగైనా మారుస్తాడు నా కుటుంబాన్ని. ఆ పవర్ ఏంటో, గాడ్ పవర్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఐ యూస్ టు స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. సో ప్రేయర్ చేసినప్పుడు మా మదర్ మొత్తం టోటలీ షీ చేంజ్ అనమాట. అండ్ మై ఫాదర్ ఆల్సో చేంజింగ్ స్టిల్. అండ్ నా పెద్ద బ్రదర్ అండ్ నా లాస్ట్ సిస్టర్ అనమాట. ఇద్దరు రక్షణ పొందారు 2025లో. ఇద్దరు మారారు. సో గాడ్ షో మీద విజన్. నేను ఆ 7 days ఫాస్ట్ ఉన్నప్పుడు నా హోల్ ఫ్యామిలీ అంతా నీల్ డౌన్ వేసి ప్రేయర్ చేస్తున్నట్టు దేవుడు నాకు ఒక విజన్ చూపించారనమాట. సో విజన్ చూపించినప్పుడు ఆ విజన్ ఎప్పటికైనా అవుతుంది.
దేవుని మాట ఎప్పుడూ తప్పదు, ఆయన ప్రామిస్ చేస్తే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. కానీ ఇట్ టుక్ సమ్ టైం, ఆ టైం తీసుకుంటుంది. ఇంకా నా చిన్న తమ్ముడు ఒక్కడు మారాలి. సో దేవుడు ఏంటంటే ఆయన మాట ఇచ్చాడు, నా ఫ్యామిలీ అంతా మారింది. సో అది ఒక వన్ ఆన్సర్డ్ ప్రేయర్ నా లైఫ్లో. నీ జీవితంలో ఏమన్నా అసలు అనుకోని రీతిగా జరిగిన ఒక బిగ్గెస్ట్ మిరాకిల్ని ఏమన్నా షేర్ చేసుకుంటారు? ఇది రీసెంట్గానే అన్న. అయితే నేను చర్చ్లోనే చెప్పాల్సింది టెస్ట్ మనీ దేవుడు నాకు ఇలాగ ఇచ్చాడేమో. సో నా 12th అయిపోయిన తర్వాత నా స్టడీస్కి అంతా కూడా దేవుని మీదే భారం వేశాను. 12th నేను సడన్గా స్టేట్ బోర్డ్ నుంచి CBSE బోర్డ్కి చేంజ్ అవ్వడం జరిగింది. అయితే కొంచెం హార్డ్ అనిపించింది స్టార్టింగ్లో, ఎందుకంటే మెయిన్ స్టూడెంట్ అంటే మార్క్స్ ఇంకా ఈ సో 10th అయిపోయిన తర్వాత బోర్డ్ చేంజ్ అవ్వడం వల్ల 12th కొంచెం చాలా ఇబ్బంది అయింది. చివరికి ఇంకా సడన్గా CBSEకి మారేసరికి చాలా ఇబ్బంది అయింది నాకు దాంట్లో కోప్ అవ్వడానికి. కానీ చివరిలో ఎగ్జామ్స్ అప్పుడు కూడా సరిగ్గా చదువుతున్నానో లేదో తెలియదు, ప్రేయర్ చేస్తున్నాను, ఎగ్జామ్స్ ఇచ్చాను. ఫైనల్లీ రిజల్ట్ వచ్చింది. నాకు 10th వచ్చిన దానికంటే చాలా తక్కువ వచ్చింది. ఒక్కసారిగా డ్రాప్ చూసేసరికి నేను చాలా బాధపడ్డాను ఫస్ట్. కానీ తర్వాత ఓకే, నేను చదివిన దానికి ఇంతైనా దేవుడు ఇచ్చాడు అన్న, నా నాలెడ్జ్ ఇంతైనా చూపించగలిగాను అన్న ఇదిలో ఉన్నాను. ఎంసెట్లో ఏదొక కాలేజ్ వస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోదామని చెప్పేసి ఎంసెట్ ఇచ్చాను, జేఈ ఇచ్చాను, అన్నిట్లో జేఈ కూడా అంటే నేను అంత ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అది పోయింది. ఎంసెట్ అంతే చాలా నార్మల్గా, ఎందుకంటే నేను ఇంకంతే వస్తుంది, మార్క్స్ తగ్గిపోయినాయి, ఇంకంతే వస్తుంది, నేను ఇంకా హార్డ్ వర్క్ చేయలేను అని చెప్పేసి అనుకొని వదిలేశాను. ఎంసెట్లో వచ్చింది, ఒక కాలేజ్లో వచ్చింది సివిల్ ఇంజనీరింగ్కి. ఫస్ట్ అయితే సివిల్ ఇంజనీరింగ్కి నాకు ఇంట్రెస్ట్ తెచ్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వచ్చిన ర్యాంక్కి CSCలో కానీ మిగతా ఏ బ్రాంచెస్లో కూడా రాదు, ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్లోనే ఛాన్స్ ఉంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అని చెప్పేసి రెడీ అయిపోయాను. సీట్ వచ్చేసింది. ఎగ్జామ్ రిజల్ట్ కన్నా ముందే డాడీకి ఇట్లా అబ్రాడ్ పంపించాలని ఉండింది, నాకు కూడా వెళ్ళాలని ఉంది. కాకపోతే ఏంటంటే ముందు భయం అనమాట, బయటికి వెళ్ళడానికి ఒక్కళ్ళమే సర్వైవ్ అసలు ముందు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి చాలా భయం. కాకపోతే దేవుడు ఒక ఆపర్చునిటీ అట్లా నేను ఎంత అంటే నేను కొంచెమే అనుకుంటే ఆయన చాలా పెద్దగా ఊహించని అంటారు కదా, సో అట్లా చాలా నేను ఇప్పుడు చేస్తున్న కోర్స్ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే దేవుడు నాకు అట్టి అవకాశాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్కి జర్మనీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను బయటికి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి చదవడానికి కూడా మొత్తం దేవుడి కృప, మెయిన్ పేరెంట్స్ సపోర్ట్, అది దేవుని ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. అదే అంటే వాక్యం ద్వారానే కాకుండా ఏదైనా పాట ద్వారా కూడా నువ్వు ఆదరించబడిన ఏదైనా సాంగ్ షేర్ చేసుకుంటావు? ఉందన్న. నా లైఫ్లో నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదన్న, నా పాస్ట్ చాలా వర్స్ట్ పాస్ట్ అని. సో ఆ పాస్ట్లో నేను ఉన్నప్పుడు ఒక్క సాంగ్ నా చెవున పడిందనమాట. అది ఆ సాంగే నన్ను మార్చింది. ఆ సాంగ్ ఒక్కటే అని కాదు, చాలా సాంగ్స్ మార్చింది. త్రూ సాంగ్ ద్వారా కూడా మనకి కలుగుతుంది అనేసి ఆ సాంగ్ ఏంటంటే, విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు నిజం కదా. అది పాటల ద్వారా కూడా మనం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనం ఏదైనా సాడ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఈ సాంగ్ అవును కదా, నిజమే కదా, ఖచ్చితంగా పట్టుకుంటాయి కదా. ఎక్కువ నాకు తెలిసి మనం యంగర్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి సాంగ్స్ ఎక్కువ, అవును, షార్ట్ టైంలో ఎక్కువ పట్టుకుంటాం. అది అయితే ఊహించలేని మేలులతో నింపిన నాయసయ్య, దట్స్ ఇంకా అది నేను అది ఎక్కువ చాలాసార్లు పాడడానికి కూడా అదే ఇష్టపడతాను, ఎందుకంటే ఊహించలేదు నేను అన్ని మేలు చేస్తాడని దేవుడు. పేజడన్న, నా పేరు రక్షిత వెన్సి. మేము రాజమండ్రిలో ఉంటాము. డాడీ, నేను, అన్నయ్య, ఇద్దరు అక్కలు, లాస్ట్ నేను.
అసలు మా అన్నయ్య ఇద్దరు సిస్టర్స్ పుట్టిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఐ మీన్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వాటి వల్ల మమ్మీ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలీదు. నేను మమ్మీ పొట్టలో ఉన్నాను, మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నారు. అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల ఎందుకు మళ్ళీ నేను కూడా పుట్టిన తర్వాత నేను కూడా ఆ సమస్యలు ఎందుకు ఉండడం అని నన్ను అబార్ట్ చేద్దామని అనుకున్నారు. ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. పపాయ తింటే కూడా చనిపోతానని ఉంటుంది కదా, సో అలాగా హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకోవడం అంతా చేశారు. మమ్మీతో పాటు ఇంకో ఆంటీ కూడా ఎవరు అలా చేస్తే ఆ ఆంటీకి అబౌట్ అయిపోయారు. బట్ నేనైతే అబౌట్ అవ్వలేదు. అదే గొప్ప సాక్ష్యం. అసలు నేను ఎప్పుడులో ఉన్నా ఇదే వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట నా మైండ్లోకి. దేవా నేను ఏంటో నాకు తెలీదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోరా, దేవుడు ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి దేవుడు నేను అదే అనుకుంటున్నాను. దేవా నా మీద నీకు ఎంత ప్రణాళిక ఉందో, అసలు నేను ఏం చేశాను నీ కోసము. నేను ఇంకా పిండంగా ఉండగానే ఆయన కన్నులు మనం చూచినాను ఉంటుంది కదా, సో అదే వాగ్దానం నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు తప్పిపోయినా మళ్ళీ ఆయన వాక్యం ద్వారా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, బైబిల్ వర్స్ చదువుతున్నప్పుడు అలా చాలా బలపడుతూ ఉంటాను. కామెంట్ పెట్టాను కదా, ఐ మీన్ బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోయినా సాంగ్స్ ద్వారా ఎక్కువ నా వీడియో పెట్టారు, మీరు లైక్ కొట్టారు, అది నేనే పెట్టాను అనమాట. సాంగ్స్ ద్వారా ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళడం అలా అయ్యింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు మూవీస్ చూడడం అన్నా, టీవీ చూడడం అన్నా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ స్కూల్కి వెళ్ళడం రావడం, టీవీతో ఏముండేదాన్ని కాదు. ఇంట్లో పెట్ యానిమల్స్ అవి ఉండే, ర్యాబిట్స్ అవి, సో వాటితో ఆడుకుని అలా అయిపోయింది నాది. కానీ మూవీస్ అయితే ఫస్ట్ డే రిలీజ్ అయిన 1 వీక్ ఆ టైంలో వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఫ్యామిలీ మొత్తం. అండ్ డాడీ అప్పుడు రాజమండ్రిలో డ్యూటీ చేసేవారు, పోలీస్ డాడీ. సో అందుకని ఇంకా అక్కడే రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లో అలా వెళ్ళి వచ్చేసేవాళ్ళం అనమాట. ఒకసారి సండేనే యూత్ మీటింగ్ ఉంటుంది మాకు చర్చ్లో, ప్రతి సండే ఉండేది అప్పట్లో. అప్పుడు ఆంటీ కాల్ చేశారు చర్చ్లో, ఒక ఆంటీ, జయశ్రీ ఆంటీ గారు అని కాల్ చేస్తే, సిస్టర్ ఇంకా రాలేదు ఏంటని మమ్మీకి కాల్ చేసి మమ్మీ లిఫ్ట్ చేయలేదు అనమాట. అంటే మూవీలో ఉన్నాం, ఆ సౌండ్స్ అవి ఎందుకు అలా చేయకూడదు కదా అనేసి అంటే అప్పటి నుంచి నాకు కొంచెం భయం పట్టుకుంది. అయ్యో దేవుడు మనం ఇప్పుడు మోసం చేస్తున్నాం కదా, ఆయనకి ఇష్టం లేని పని చేస్తున్నాం, అందుకనే కదా ఇప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేయకుండా ఇదంతా. మేబీ అప్పుడు నేను చిన్నదాన్ని అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఆలోచన వచ్చినప్పుడు ఇదంతా దేవుని ప్రణాళికలో ఆయన నన్ను నడిపిస్తున్నారని. మమ్మీ బాప్తిజం తీసుకున్నారు. డాడీ అయితే చిన్నప్పటి నుంచి ఆయన ఏదైతే అదనమాట, కంప్లీట్ క్రిస్టియన్ కాదు, కంప్లీట్ హిందూ కాదు. మమ్మీ బాప్తిజం చిన్నప్పుడే తీసుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత 2019లో నేను బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు ఎలా అంటే నా 8th క్లాస్ అయిపోయిన తర్వాత నేను దేవునిలో ఉండాలి, ఆయనకి నేను వాడబడాలి అంటే దానికి 1 year ముందు నుంచి నేను మూవీస్ మానేసాము. మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే రాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను. సో మమ్మీ వాళ్ళు కూడా అలా సరే నేను ఏం ఇబ్బంది పెట్టను, ఉండాలనుకుంటున్నా కదా ఉండు అని అన్నారు. ఓకే అయిపోయింది. తర్వాత నా వల్ల నేను మానేసాను అని మమ్మీ మానేశారు. మమ్మీ వల్ల మా 2 sisters, మా చిన్నక్క మానేసింది. మొన్న రీసెంట్గా అన్ని బాప్తిజం తీసుకున్నాడు, అన్నీ కూడా మానేశాడు. దాన్ని బట్టి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అన్ని విషయంలో ఇప్పుడు చాలా చాలా ఇరుకు మార్గంలో వెళ్తున్నాడు. తనకు ఒక పాస్ట్ ఉండింది, దానివల్ల తను చాలా ఎఫెక్ట్ అవుతున్నాడు. తన కోసం అయితే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నాతో మాట్లాడేదేవా అంటే ప్రతి ఈవినింగ్ చేసుకుంటాం కదా పడుకునే ముందు, సో అలా నాకు అలవాటు వాక్యం చదువుకొని కొన్ని పాటలు పాడుకొని అలా వెళ్తున్నప్పుడు వాక్యంలో అప్పుడు ఆ రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను అనమాట అన్ని గురించి. అంటే ఇంట్లో గొడవలు అవి అలా అవుతుంటే ఇంకా ఇదంతా కాదు, ప్రేయర్ చేసుకుందాం, కాసేపు సమాధానం దొరుకుతామంటే అని ప్రేయర్ చేసుకుంటూ వాక్యం చదువుకున్నాను. వాక్యం చదువు, దేవా నాతో మాట్లాడు, వాక్యం చదువుతున్నాను. వాక్యం చదవమంటే ఆయన మనతో మాట్లాడమే కదా, అప్పుడు మాట్లాడారు అనమాట. మోయాబీల్ని ఆయన నాశనం చేస్తానని యెషయా గ్రంథంలో చెప్పారు కదా, నేను యెషయా గ్రంథం చదువుతా ఉన్నాను. సో అప్పుడు మోయాబుల్ అందరినీ నేను నాశనం చేస్తాను, చాలా కొద్దిగా సమూహం ఉంటుంది కానీ అది చాలా స్వల్పంగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉండరు, వీక్గా ఉంటారు అని దేవుడు మాట్లాడారు అనమాట. దాని ముందు రోజు ఏమైందంటే అన్ని కోసం చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. అంటే నా కోసం చేసుకోవడానికి నాకేమీ లేదు, దేవుడు నన్ను మంచి పొజిషన్లో ఉంచాడు కాబట్టి అన్ని కోసం చేస్తూ ఉంటే బిడ్డ చుట్టూ దురాత్మలు ఉన్నట్టు నాకు చూపించారనమాట. నేను అప్పటి నుంచి ఇంకా భారం కలిగి ప్రార్థన చేయడం అంటారు కదా, సో ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ వాగ్దానాలు అన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే దురాత్మలు అంటే మేబీ మోయాబీలు మంచివారు కాదు కాబట్టి మేబీ దురాత్మలు కూడా ఆయన సమూలంగా నాశనం చేస్తారు అని. తర్వాత నెక్స్ట్ 2 daysలో నేను ఇచ్చిన మాటను తప్పని దేవుడు అని నాకు వాగ్దానం చేశాడు బైబిల్ చదువుతున్నప్పుడు. సో ఇలా చాలా బలపడ్డాను. తర్వాత ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన అనేది కుటుంబ జీవితం చాలా ముఖ్యమైనది కాబట్టి నేను దానికోసం కూడా అడిగేదాన్ని. కుటుంబ ప్రార్థన కూడా జరుగుతుంది ఇంట్లో.
ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు నా జాబ్ విషయం కూడా 1 year అయిందన్న. నేను అసలు ఎప్పుడూ రాలేదు. నేను జాబ్ చేయాలన్నా హైదరాబాద్ అయితే వెళ్ళకూడదు అంటే ఇక్కడ కల్చర్ అది నాకు నచ్చక నేను హైదరాబాద్ అయితే వెళ్ళిన మమ్మీ నాకు జాబ్ వచ్చిన పనులే మానేస్తాను, నేనైతే హైదరాబాద్ వెళ్ళను అని చెప్పాను. కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు నేనైతే హైదరాబాద్ వెళ్ళినా నాకు అక్కడ వద్దు అని కూడా ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా ఆయన నాకు మళ్ళీ హైదరాబాద్లోనే ఇచ్చారు. ఫస్ట్ టీసీఎస్ బీపీఎస్ వచ్చింది. అది అంటే తక్కువ శాలరీ ఇక్కడ ఉంటూ అది హాస్టల్ ఫీజు అన్ని కష్టం అని చెప్పి నేను సర్లే ఇంకోటి వచ్చేంత వరకు మనం చూడొచ్చు అంటే నాకు అప్పుడు జన్పాక్లో వచ్చింది. అక్కడ సరే ఇంక దేవుడు ఏది ఇచ్చినా నాకు హైదరాబాద్లోనే ఇస్తున్నారని మేబీ ఆయన ప్రణాళిక అలా ఉంది, ఆయన నడిపింపు అలా ఉందని నేను ఇంక నమ్మి ప్రేయర్ పెట్టించుకొని ఇంట్లో మొత్తం సంఘస్థులందరినీ పిలుచుకొని ప్రేయర్ పెట్టించుకొని బయలుదేరాను. ఇక్కడ కూడా మంచిగా మేబీ ఫ్రెండ్స్ అందరూ హిందూస్ అయి ఉండొచ్చు, కానీ నేనైతే ఫ్రెండ్స్ ఉన్నారని రూమ్మేట్స్ ఉన్నారని ప్రేయర్ చేసుకోవడం అయితే మానలేదు. నేను అడుగుతాను ఎప్పుడు ఆయన్ని, నేను ప్రార్థనలో ఉండాలి, ఒక్కరోజు కూడా ప్రేయర్ మానకూడదు అని. నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా నన్ను డిస్టర్బ్ చేయరు, ఏంటి ఇలా ఉన్నావు అని. మేబీ ఇంకా వాళ్ళు నువ్వు ప్రేయర్ చేసుకుంటావు మంచిగా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంచి నా కోసం వెంచి ఇలాగ ఇంట్లో బాగాలేదు, ఇలా ఉంది సిచ్యువేషన్ అలా ఉందని చెప్పి నాతో ప్రేయర్ చేయించుకుంటారు కూడా. అలా వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు దేవా వీళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఏమనుకుంటారు మీ చిత్తంలో జరిగించండి, మీ చిత్తం కాకపోతే ఆటంకపరచండి అని అంటాను. ప్రెసెంట్ అయితే స్పిరిచువల్గా బలంగా ఉన్నాను, ఇంకా ఎదగాలి అని దేవుడిని అడుగుతున్నాను, సేవలో వాడబడాలి అని. అంతే, అదన్న నా సాక్షి. అంటే మనం ఇప్పుడు యవనస్తులుగా ఉన్నాం కదా, మనం ఏ సందర్భాల్లో దేవుని నుండి మనం దూరం అయిపోతాం? అంటే ఇప్పుడు మ్యాక్సిమం యూత్ అంతా కార్పొరేట్ లైఫ్లోనే ఉంటున్నాం కాబట్టి టీమ్ డిన్నర్స్ అని ఇలా బయటకు వెళ్తూ ఉంటారన్న. అప్పుడు అక్కడ మొత్తం వాళ్ళు తాగుతారో ఏం చేస్తారో తెలియదు, మ్యూజిక్ ఉంటుంది, దానివల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వెళ్ళొచ్చు కానీ ఉంటుంది, కానీ కల్చర్ అక్కడ చూసే పబ్స్ వీటికి వెళ్ళి అక్కడ అలాంటి వాటిని మోస్ట్లీ రెస్టారెంట్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకునే విధానం కూడా ఉండాలి. సో ఆ పొజిషన్లో కూడా పడతారు. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఆల్కహాల్ అడిక్షన్స్, డ్రగ్ అడిక్షన్స్. ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ అంతా చూస్తే యంగ్స్టర్స్ అందరూ ఉంటారు హాస్టల్స్లో, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వస్తారు కదా, వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియట్లేదు, తల్లిదండ్రులకు తెలీదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని. వాళ్ళు కోచింగ్కి వస్తున్నారు, జాబ్స్కి వస్తున్నారు, కానీ రహస్యంగా చేస్తున్నారు అనమాట. ఎవరు థర్డ్ పర్సన్ ఎవరు చూడలేదు, మేమేం చేసుకుంటున్నాం కదా లవ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని, కొత్త న్యూ రిలేషన్స్ అని చెప్పి యంగ్స్టర్స్ వాళ్ళ జీవితాన్ని చాలా పాడు చేసుకుంటున్నారు. మా మమ్మీ డాడీ చూడట్లేదు కదా ఏమవుతుందిలే అని చెప్పేసి వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. సో యంగ్స్టర్స్ ఏంటంటే ఇంకా అబ్బాయిలు అయితే లైక్ ఆల్కహాల్ తాగడం అని చెప్పేసి, డ్రగ్ అడిక్షన్స్ అని, ప్రాస్టిట్యూషన్స్ అని ఎన్నెన్నో ఈ హైదరాబాద్ కల్చర్కి వాళ్ళు బాగా అయిపోతున్నారు. సో అది ఒకటి కారణం ఏంటంటే దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఊర్లో ఉన్నప్పుడు చాలా దేవుళ్ళు స్పిరిచువల్గా బలపడిన వాళ్ళు కూడా దేవుళ్ళు వాడబడిన వాళ్ళే. వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవ్వాలి, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడిని విడవకూడదు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ వేసుకొని, ఒక గర్ల్ ఫ్రెండ్ వేసుకొని అట్లా అని, ఆల్కహాల్ అని, ఈవెన్ అమ్మాయిలు కూడా లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ప్రతి ఒక్కటి చేస్తున్నారు. సో వీటి వల్ల కూడా దేవునికి మనం దూరం అయిపోతామని చెప్పి. సేమ్ పాయింట్ అన్నా. అంటే మనం ఏంటంటే మనం ఏమన్నా చేస్తున్నామంటే ఇంకొకళ్ళు చూడరు, అంటే మనం ఎక్స్టర్నల్గా ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి పాపం చేసేసి, సో ఆ విధిలో దేవునికి చాలా దూరం అయిపోతుంది. ఓకే, మీకు ఇలా మీటప్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? అంటే కొత్తగా అనిపించినా సరే మీ ఒపీనియన్ ఏంటి ఇలాగా మీటప్ పెట్టడం? చాలా బాగా అనిపించింది అన్న. మెయిన్ అయితే టెస్ట్ మనీస్ షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ విధమైన మీటప్స్ ద్వారా మనము ఒక ప్లాట్ఫామ్ ద్వారా దేవుని గురించి అందరికీ తెలియజేస్తుంది. మన టెస్ట్ మనీస్ కానీ ఇలా దేవుడి జీవితాల్లో కార్యాలు తెలుసుకోగలిగామంటే ఈ మీటప్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, ఈ మీట్కి అసలు నేను వస్తానని అనుకోలేదన్న. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో జస్ట్ చూస్తున్నప్పుడు మీ వీడియో వచ్చింది, October 11th మీటప్ అని చెప్పేసి కనిపించింది. నేను దాన్ని స్వైప్ చేసేసి పట్టించుకోకపోతే మళ్ళీ సెకండ్ డే కూడా నాకు అదే మళ్ళీ వచ్చిందనమాట. ఏంటి ఇన్నిసార్లు ఈ వీడియో వస్తుందని చెప్పేసి అప్పుడే మిమ్మల్ని నేను అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్నమాట, థర్స్డే. సో నాకు ముందు నుంచి మీరు నాకు అంత తెలీదు. సో సారీ ఫర్ దట్ అన్న.
ముందు నుంచి మీరు నాకు తెలీదు. సో మీ సాంగ్స్ అవన్నీ అప్పుడు చూసాను అనమాట ఆ రోజు. ఓకే. సో థర్స్డే మీ ఫీడ్ అంతా చూసాను అనమాట మొత్తము. సో అప్పుడు మీరు సో అండ్ సో మొగలుతారు అని చెప్పి, ఓ నాది పక్కనే కదా నర్సాపూర్ కదా అని చెప్పేసి అలా అప్పుడు అన్నీ చూశాను. మీ సాంగ్స్ అన్నీ ఆ రోజు మొత్తం అన్నీ చూశాను అనమాట. సరేలే మెసేజ్ చేద్దామా వద్దా అని చెప్పేసి, అప్పటికే మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇంత పెద్దగా ఉన్న అయినా నన్ను ఎలా సెలెక్ట్ చేస్తారులే నేనేంటి అని చెప్పేసి నేను అసలు మీకు మెసేజ్ కూడా చేయలేదు ఫస్ట్. మళ్ళీ థర్స్డే ఎందుకో నాకు మెసేజ్ చేయమని చెప్పి లోపల ఎందుకు అనిపిస్తుంది, సర్లే ఒకసారి మెసేజ్ చేద్దాం. అప్పటికే థర్స్డే చేశాను నేను మెసేజ్ మీకు. అనుకున్నాను ఈ లోపలికి స్లాట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, జస్ట్ 5 to 6 మెంబర్సే అన్నారు కదా, బుక్ అయిపోయి ఉంటాయి, నాకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది అని చెప్పి జస్ట్ నార్మల్గా హాయ్ బ్రో ప్రైజ్ లోడ్ అని చెప్పి మీకు మెసేజ్ చేశాను. ఆ రోజు నైట్ మీరేం నాకు రిప్లై ఇవ్వలేదు. నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయి ఐ వెంట్ టు స్లీప్. నేను పడుకుని నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి October 11 సో అండ్ ఈ టైంకి అని చెప్పేసి మెసేజ్ పెట్టినండి. ఓ థ్యాంక్ గాడ్, ఓకే నేను కూడా వెళ్ళి మాట్లాడవచ్చు అనమాట అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంకొక డౌట్, ఏదన్నా లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఐ యూస్ టు ప్రేయర్ చేసుకొని అక్కడికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి చాలా ఆలోచిస్తాను. సో ఇది ఇక్కడ దేవునికి మహింకరంగా ఉంటుందా, వెళ్ళొచ్చా లేదా అని చెప్పి మళ్ళీ కొంచెం డౌట్ వచ్చిందనమాట. మళ్ళీ నేను ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ప్రేయర్ చేసుకున్నాను. ఓకే దేవా మరి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి సో నాకు మంచిగా అనిపించింది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ పీస్, మంచిగా అనిపించింది, సమాధానంగా అనిపించింది. ఓకే వెళ్దాము. తర్వాత ఒకటి అనుకున్నాను, ఎప్పుడు సోషల్ మీడియా ముందు రాలేదు, ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, అసలు ఏం అడుగుతారు అని చెప్పాను. దేవుడు తోడున్నాడు కదా, ఆయన నడిపిస్తాడు, మనం ఎలా మాట్లాడతామో అది బయట చాలామందికి యూజ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఫస్ట్ జ్యోతిబాబు అన్న మీరు ఆ యొక్క థాట్ దేవుడు మీలో పెట్టడం అనేది అది చాలా మంచి గొప్ప ధన్యత అన్న మీకు ఇచ్చింది. అది ఎవరికి రాదు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎంతోమంది సాటర్డే సండే ఆఫ్ అంటే బయటకు వెళ్తారు, పబ్స్కి హ్యాంగ్అవుట్స్ అన్నీ చేస్తారు, కానీ మీకు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక గొప్ప ప్రణాళిక మీకు ఉంది. సో దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. అలా ఇంత మీటప్ ఇది ఎవరు చేయరన్న. సో దీనికి కావాల్సింది దేవుని హెల్ప్ కావాలి అండ్ ఎవ్రీథింగ్ లైక్ మనీ, ప్రతిదీ ఏదో ఒకటి కావాలన్న. సో అలాంటిది మేము ఎవరమో కూడా తెలియకుండా మాకు ఛాన్స్ ఇచ్చి సో మమ్మల్ని అంత కేర్ఫుల్గా తీసుకొచ్చి మాతో మంచిగా మాట్లాడి మీటప్ చేసి లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఇది మంచిగా అనిపిస్తుంది. ఇలా మీరు ఇంకా వాడబడాలన్నమాట దేవుల్లో. సో చాలా మందితో ఇలాగే మాట్లాడాలి. సో మా యొక్క టెస్టిమనీస్ ద్వారా అనేక మంది బలపడాలి యంగ్స్టర్స్ అందరూ. సో మీ ద్వారా కూడా అనేక మంది బలపడ్డారు. సో ఈ యొక్క టెస్టిమనీస్ కొంతమందికైనా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ మీటప్ మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఎలా అంటే ఇప్పుడు మా సాక్ష్యం ఉందంటే ఓన్లీ మా కుటుంబం వరకు, సంఘం వరకు ఉంటుంది. ఇప్పుడు మేము ఇలా ఇంత మంచి ప్లాట్ఫామ్లో చెప్పాము కాబట్టి ఏమో అందరు వినకపోవచ్చు, ఒక్కరు బలపడినా అది ఒక ఆత్మను రక్షించడమే అవుతుంది. సో అందులో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కష్టమే మీకు కూడా, ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తూ ఇంటి దగ్గర ఉండాలి, ఇక్కడ జాబ్ చేసుకోవాలి. ఇంత కష్టంలో కూడా దేవుడు మీకు సహాయం చేశాడు, ఇంత గొప్ప ఆలోచన ఇచ్చి. ఆయన చిత్తం లేకుండా, ఆయన నడిపింపు లేకుండా ఇంతవరకు అయితే రాము. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అండ్ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ, మీకు ఇచ్చిన తలంపులు ఇంకా మంచిగా వాడబడాలని నేను ఆశిస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను కూడా. ఇంకా చేస్తాను మీకోసం. ఓకే, సేమ్ అన్న ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేసినప్పుడే నేను షార్ట్ చూసి మీటప్ అంటున్నారు, హైదరాబాదే కదా. నేను ఇక్కడికి వచ్చాక చర్చ్కి చాలా ఇక్కడ దగ్గరలో ఏం చర్చెస్ లేవు కాబట్టి నేను ఒక 4 weeks ఏమో చర్చ్ మిస్ అయ్యాను. ఓకే ప్రేయర్లా ఉంటుందేమో మీటప్ కదా అని చెప్పేసి ఓకే మెసేజ్ చేద్దామని చేశాను ఆ రోజే. సేమ్ అంతే, మీరు నెక్స్ట్ డే రిప్లై ఇచ్చారు. కానీ లాంగ్ అయితే నేను రాను అని చెప్పేసి మెసేజ్ చేశాను కదా. అవును, ఎందుకంటే ఎల్బీ నగర్ అంటే చాలా లాంగ్ కదా. ఓకే అన్న తర్వాత ఇంకెప్పుడైనా దగ్గరలో పెడితే చూద్దాం అని చెప్పేసి అనుకోండి నేను ఇంకా వదిలేశాను. కానీ ఇంకా ఈరోజు సడన్ రాత్రి కూడా వచ్చిన డైలమా, ఎందుకంటే వెళ్ళాలా వద్దా, ఒక్కదాన్ని అయిపోతానేమో, డాడీ వాళ్ళకి చెప్పలేదు అని చెప్పేసి ఇంకా నేను ఆ డైలమాలో ఉన్నాను. ఈరోజు మార్నింగ్ సడన్గా మెలకు వచ్చింది. సాటర్డే యాక్చువల్గా లెగవు మార్నింగ్ అంటే మ్యాక్సిమం 9-10 అవుతుంది కదా. ఈరోజు ఎందుకో సడన్గా ఇంకా 6కే మెలకు వచ్చేసింది. లేచి మార్నింగ్ ఇంకా డాడీకి ఫోన్ చేసి ఇలా చెప్తే డాడీ ఓకే వెళ్ళు, దేవుని గురించి చెప్పడానికి ఒక ఆపర్చునిటీ కాబట్టి వెళ్ళి యూటిలైజ్ చేసుకో అని అనగానే ఐ వాజ్ లైక్, అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ
అందులోనూ అసలు వస్తానో రానో అని ఇప్పటిదాకా తెలియంది సడన్గా ఇంకా అక్కడ మీరు ఇక్కడ రాయదుర్గాగా వస్తానంటే ఇంకప్పుడు మీరు తీసుకురావడం కానీ చాలా థ్యాంక్స్ అని ఒక్కదాన్నే అయిపోతాను అనుకున్నా. బట్ ఇట్ వాజ్ గుడ్. ఓకే, నేను ఇప్పుడు ఒక సౌండ్ ప్లే చేస్తా. స్టార్టింగ్ సాంగ్ ప్లే అవ్వకముందే అదేంటన్నది మీరు గెస్ చేయాలి. నెక్స్ట్ సాంగ్ ఫస్ట్ నువ్వు చెప్పావు కదా, మీ ముగ్గురిలో తనే చెప్పావు. ఓకే, నెక్స్ట్ మైక్ తీసుకొని చెప్పరా. మేలు చేయకని ఉండలే. నేను చెప్పనా? ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనం. ఓకే, ఇంకొక ఓల్డ్ సాంగ్ పెడతాను. సరిపోయింది, స్టార్టింగ్ వచ్చింది. చెప్పరా, చెప్పు. చెప్పండి ఆన్సర్. నూతన పరీక్షలు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి. గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా. మరి సమయంలో ప్రభా ఇంత ఒక గొప్ప సమయాన్ని మేము గడపగలమంటే ప్రభా కేవలం మీ యొక్క గొప్ప ప్రణాళికనైనా అందరి బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఎంతోమంది ప్రభా ఈ సమయాన్ని విరుద్ధంగా గడుపుతున్నారు, కానీ మేమైతే ప్రభా కొన్ని సాక్ష్యాలు పంచుకుని నేను ప్రభా మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క మరి మా జీవితంలో చేసిన ఒక గొప్ప మెరాకిల్స్ని నేను మేము ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి నేను మీరు ఎంతగానో సహాయం చేశారు, గొప్ప చూపించారు నైనా. మరి అన్నను ఇంకనూ ప్రభా మీరు బలంగా మీరు వాడుకోండి నైనా ప్రభా. మేము కూడా ప్రభా ఎప్పుడు కూడా నైనా ప్రభా మేము ఈ లోకంలో పడిపోకుండా ప్రభా ఇంకా దైవికంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుటకునైనా మీరు మాకు సహాయం చేయండి. మీ యొక్క సేవలో మమ్మల్ని బలంగా వాడుకోమని అడుగుతున్నాం తల్లి. నేను దేవ మీ సాక్షార్థమే ప్రవేశం మేము కడ వరకు కూడా ప్రభా ఉండడానికి నేను ప్రభా మీ యొక్క రాజ్య విస్తారంలో మేము కూడా ప్రభా మేము వాడబడ్డానికి మీ కాడు మోసే వారంగా మమ్మల్ని కూడా చేయమని నేను ఇప్పుడు గృహాలకు వెళ్తుండగా నేను ప్రభా క్షేమంగా మమ్మల్ని నడిపించండి. నేను మీకు స్తోత్రాలు. ఎటువంటి దుష్టుడు ఏలుబడి చేయకుండా మా చుట్టూ మీ అగ్ని కంచెను వేసి నేను క్షేమం దయచేయమని నేను. మరి ఈ యొక్క మీటింగ్ ద్వారా మీరే మహిమను పొంది ఉన్నారు మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంకా ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి, ఇంకా అద్భుత రీతిగా ప్రభా జరగడానికి నైనా ప్రభా ఇలా కొంతమందిని కాకుండా ఇంకెక్కువ మందితో ప్రభా మీటప్ జరగడానికి ఒక హాఫ్ డే నైనా ఫుల్ డే ఇలా స్పెండ్ చేయడానికి నైనా మీరు చేసిన ఘనకార్యంలో ప్రభా మేము అక్కడ వర్ణించుకోవడానికి నేను మీరు సహాయం చేయమని కృప చూపించమని నైనా. మరలా మీ చిత్తమైతే ప్రభా ఇస్తే మాకు ఇటువంటి అవకాశంను మరలా మీరు అనుగ్రహిస్తేనైనా ప్రభా మేము దీన్ని వినియోగించుకోవడానికి మంచిగా మీ కొరకు మేము సాక్షులుగా మేము నిలబడడానికి మీరు మాకు సహాయం చేయమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరే పొందుకోమని నా చెడనేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.